నమస్కారం. ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన అంశాన్ని చూడబోతున్నాం. ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గానికి సంబంధించిన గత 23 నెలల ప్రోగ్రెస్ రిపోర్టుని ఎలాంటి పక్షపాతం లేకుండా ఉన్నది ఉన్నట్లుగా కేవలం డేటా ఆధారంగా విశ్లేషిద్దాం. ఈ నివేదికలోని గణాంకాలను, సాధించిన ప్రగతిని స్పష్టంగా అర్థం చేసుకుందాం. సో, లేట్ చేయకుండా డైరెక్ట్గా పాయింట్కొచ్చేద్దాం. స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ 3 అనే నంబర్ చూశారా? దీని వెనుక చాలా ఆసక్తికరమైన డేటా ఉంది. రీసెంట్గా ముఖ్యమంత్రి గారు నిర్వహించిన సర్వే నివేదికలో రాష్ట్రంలోని 21 మంది కూటమి ఎంపీల్లో ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ గారికి ఏకంగా 3వ స్థానం వచ్చింది. అసలు ఈ అత్యుత్తమ ర్యాంక్ రావడానికి కారణమైన ఎగ్జాక్ట్ డేటా పాయింట్స్ ఏంటి? అవేంటో ఇప్పుడు మనం డీటెయిల్డ్గా అనలైజ్ చేద్దాం. ఈ రిపోర్ట్లో ఉన్న భారీ డేటాను మనం ఈజీగా అర్థం చేసుకోవడానికి దీని 5 ప్రధాన ప్రగతి విభాగాలుగా విభజించాం. అవేంటంటే భారీ మౌలిక సదుపాయాలు, వ్యవసాయం, ఇండస్ట్రియల్ గ్రోత్, సిఎస్ఆర్ అండ్ ఫైనలీ మానవతా సహాయ చర్యలు. క్రమబద్ధంగా ఒక్కో అంశాన్ని చూద్దాం. ముందుగా మొదటి విభాగం భారీ మౌలిక సదుపాయాలు మరియు రైల్వేల గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ ఈ రైల్వే డేటాను ఒకసారి గమనించండి. ఒక పక్క ప్రతిష్టాత్మక వందే భారత్ రైలుకు ఏలూరులో హాల్ తీసుకురావడంతో పాటు 22 కోట్లతో స్టేషన్ డెవలప్మెంట్ పనులు జరుగుతున్నాయి. కానీ ఇక్కడ మనం హైలైట్ చేసుకోవాల్సిన అసలైన పాయింట్ ఇంకోటుంది. ఏకంగా 1100 కోట్ల భారీ పెట్టుబడితో 13 రైల్వే ఓవర్బ్రిడ్జ్ల నిర్మాణానికి అప్రూవల్స్ సాధించడం. ఏలూరువాసుల ట్రాఫిక్ కష్టాలను శాశ్వతంగా తీర్చడంలో ఇదొక గేమ్ చేంజర్ అని చెప్పొచ్చు. ఇక ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రజల చిరకాల కోరిక అయిన ఈ కొవ్వూరు భద్రాచలం రైల్వే లైన్ వ్యూహాత్మక ప్రాముఖ్యత విషయానికి వస్తే, ఇది పూర్తయితే హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లే ప్రయాణ దూరం అక్షరాల 150 కిలోమీటర్లు తగ్గిపోతుంది. అంతేకాదు సుమా, ఏకంగా 7 ఎస్సీ ఎస్టీ అసెంబ్లీ నియోజకవర్గాలను ఈ లైన్ కలుపుతుంది. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా భూమి ఇవ్వడానికి ముందుకొచ్చిందని, సో 100% రైల్వే నిధులతోనే కేంద్రం దీన్ని కంప్లీట్ చేయాలని కోరడం ఈ రిపోర్ట్లో మనం గమనించాల్సిన ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్. రైల్వేస్ మాత్రమే కాదు, కనెక్టివిటీకి సంబంధించిన ఇతర డెవలప్మెంట్స్ కూడా ఇందులో కనిపిస్తున్నాయి. జాతీయ ప్రాజెక్ట్ అయిన పోలవరం కోసం ఏకంగా 12,500 కోట్లు కేంద్రం నుంచి మంజూరు కావడం ఒకెత్తైతే, గ్రౌండ్ లెవెల్లో వేళేరుపాడు నుంచి లంకాలపల్లి వరకు 37 కిలోమీటర్ల రోడ్డును 34.5 కోట్లతో కంప్లీట్ చేయడం, అలాగే వివిధ మండలాల్లో ఉపాధి హామీ పథకం కింద సిమెంట్ రోడ్లు నిర్మించి లోకల్ కనెక్టివిటీని పెంచడం ఈ నివేదికలో స్పష్టంగా ఉంది. ఇప్పుడు ఈ పర్టిక్యులర్ ప్రాజెక్ట్ టైమ్లైన్ మీద కొంచెం ఫోకస్ చేద్దాం. పోలవరం నియోజకవర్గంలో 2,500 కోట్లతో ఏర్పాటు కానున్న నేవీ ఆయుధ నిల్వ కేంద్రం, అదేనండి నేవీ డిపో ప్రాజెక్ట్, 2025 కల్లా కేంద్రం ఆమోదం, 2026లో నిర్మాణం ప్రారంభం, ఇలా ఒక పక్కా ప్లానింగ్తో వెళ్తున్నారు. ఇది కనుక పూర్తయితే రాబోయే 10 ఏళ్లలో వేలాది మందికి భారీ స్థాయిలో ఉపాధి అవకాశాలు వస్తాయని డేటా చెప్తోంది. సరే, ఇక మౌలిక సదుపాయాల నుంచి మన రెండవ విభాగం వ్యవసాయం మరియు రైతుల సంక్షేమం వైపు వెళ్దాం. ఇక్కడ ఈ నంబర్ చూసారా? 120 కోట్లకు పైగా ఆర్థిక ప్రయోజనం. ఇది ఎలా సాధ్యమైందంటే, పొగాకు రైతుల మీద ఉన్న ఆ సీలింగ్ను తొలగించడం వల్ల. దీనివల్ల వాళ్ల అదనపు దిగుబడిని అమ్ముకునే ఫ్రీడమ్ దొరికింది. దాంతో కిలోకు ఏకంగా 450 రూపాయల వరకు రికార్డ్ ధర పలికి రైతులకు ఈ స్థాయిలో ప్రయోజనం చేకూరింది. అలాగే ఆయిల్ పామ్ రైతులకు కూడా గిట్టుబాటు ధర వచ్చేలా చర్యలు తీసుకున్నట్లు రిపోర్ట్ వెల్లడిస్తోంది. అలాగే కొల్లేరు రైతుల ఇష్యూలో ఒక ఆసక్తికరమైన డెవలప్మెంట్ జరిగింది. రైతుల తరపున వాదించడానికి ఎంపీ తన సొంత ఖర్చులతో ఏకంగా సుప్రీంకోర్టు లాయర్లను నియమించారు. ఈ ఒక్క అడుగుతోనే సెంట్రల్ ఎంపవర్మెంట్ కమిటీ వాళ్లు స్వయంగా గ్రౌండ్ విజిట్ చేశారు. దశాబ్దాలుగా ఉన్న కొల్లేరు రైతుల సమస్యల పరిష్కారం దిశగా అడుగులు పడటం, గ్రౌండ్ లెవెల్ సమస్యలను ఈ రిపోర్ట్ ఎంత సీరియస్గా పరిగణించిందో మనకు చూపిస్తుంది. ఇక మూడవ విభాగం ఆర్థిక ప్రగతిని పెంచే పారిశ్రామిక వృద్ధి మరియు ఉపాధి అవకాశాలు. ఈ ఇన్వెస్ట్మెంట్ డేటాని ఒకసారి బ్రేక్డౌన్ చేసి చూద్దాం. గత ఏడాదిలో వచ్చిన 450 కోట్ల సరికొత్త ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్స్ ఇవి. చింతలపూడి మండలం పట్టాయగూడెంలో 65 ఎకరాల్లో ఏర్పాటవుతున్న ఎంఎస్ఎంఈ పార్క్ ఒకటైతే, మరుసపూడిలో మెగా ఫుడ్ పార్క్ మరియు సిహెచ్ పోతేపల్లిలో గోద్రేజ్ ఆగ్రోవెట్ పామ్ ఆయిల్ ప్రాజెక్ట్ మరొకటి. ఈ పెట్టుబడులు రాబోయే రోజుల్లో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలను ఎలా మార్చబోతున్నాయో ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తోంది.
యువతకు ఉపాధి కల్పన అనేది ఎలా జరుగుతుందో ఇక్కడొక స్టెప్ బై స్టెప్ పైప్లైన్ చూడొచ్చు. ఫస్ట్ స్టెప్, 50 ప్రభుత్వ హైస్కూళ్లలో ల్యాబ్స్ కోసం ఎంపీ ఫండ్స్ నుంచి 2 కోట్లు శాంక్షన్ చేశారు. నెక్స్ట్ స్టెప్, సెప్టెంబర్ 2024లో జాబ్ మేళా నిర్వహించారు. ఫైనల్ రిజల్ట్, ఏకంగా 500 మంది స్థానిక నిరుద్యోగ యువతకు అప్పటికప్పుడే ఉద్యోగావకాశాలు లభించాయి. స్టూడెంట్ స్థాయి నుంచి ఉద్యోగం వరకు ఇదొక డైరెక్ట్ కనెక్షన్ అన్నమాట. నెక్స్ట్, మన 4వ విభాగం నిధుల సమీకరణ వ్యూహాలు మరియు కార్పొరేట్ సామాజిక బాధ్యత, అంటే సిఎస్ఆర్, కేఎస్ఆర్ కార్యక్రమాలు. ఫండ్స్ తీసుకొచ్చే విషయంలో ఇక్కడొక ఇంట్రెస్టింగ్ కంపారిజన్ ఉంది. సాధారణంగా ఒక ఎంపీకి ఏడాదిన్నర కాలంలో వచ్చే ఎంపీ ల్యాడ్స్ ఫండ్స్ సుమారు 8 కోట్లుంటాయి. అది రొటీన్. కానీ దానికి తోడుగా ఆల్టర్నేటివ్ రూట్స్ అంటే సిఎస్ఆర్, ప్రధానమంత్రి సహాయనిధి పీఎంఆర్ఎఫ్, ముఖ్యమంత్రి సహాయనిధి సీఎంఆర్ఎఫ్, ఇంకా అవసరమైన చోట స్వంత నిధులను కూడా భారీగా సమీకరించి వాడటం ఈ ప్రగతి నివేదికలో హైలైట్ అవుతోంది. దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఈ కార్పొరేట్ భాగస్వామ్యాలే. సిఎస్ఆర్ ద్వారా గేల్ ఇండియా నుంచి ఏలూరు గవర్నమెంట్ హాస్పిటల్కు ₹1 కోటి మెడికల్ ఎక్విప్మెంట్ వచ్చింది. ఇంకోవైపు ఓఎన్జీసీని ఒప్పించి ఏకంగా 2.5 కోట్లతో 11 ప్రభుత్వ స్కూల్స్ మరియు కాలేజీల్లో లేటెస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ ల్యాబ్లను ఏర్పాటు చేస్తున్నారు. స్థానిక డిజిటల్ ఎడ్యుకేషన్కి ఇదొక పెద్ద బూస్ట్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇక చివరిగా మన 5వ విభాగం మానవత మరియు సహాయ చర్యలు. ఇవి గ్రౌండ్ లెవెల్లో మనుషుల జీవితాలను నేరుగా ఎలా తాకుతాయో చూద్దాం. అఫీషియల్ మార్గాల ద్వారా అందించిన సహాయాన్ని చూస్తే ముఖ్యమంత్రి సహాయనిధి సీఎంఆర్ఎఫ్ ద్వారా 600 మందికి పైగా లబ్ధిదారులకు 5.5 కోట్లకు పైగా ఫండ్స్ డిస్ట్రిబ్యూట్ అయ్యాయి. ఇది కాకుండా మొన్న సెప్టెంబర్ 2024లో విజయవాడ వరదలు వచ్చినప్పుడు నిరాశ్రయులైన వారికోసం పర్సనల్గా 25 లక్షల రూపాయల చెక్కును ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళంగా ఇచ్చారు. ఈ రిపోర్ట్ డేటాలో కేవలం కోట్ల లెక్కలే మాత్రమే కాదు, ఎమోషనల్గా కనెక్ట్ అయ్యే కేస్ స్టడీస్ కూడా ఉన్నాయి. ప్రాణాపాయ స్థితిలో ఉన్న పిల్లలకు సంబంధించిన డేటా ఇది. తలసిమ్యాతో బాధపడుతున్న ఒక పాపకు పీఎంఆర్ఎఫ్ నుంచి 3 లక్షలు, సిఎస్ఆర్ నుంచి మరో 10 లక్షలు అరేంజ్ చేశారు. అలాగే గుండె జబ్బుతో ఉన్న ఒక పేద దళిత చిన్నారి ఆపరేషన్కు సీఎంఆర్ఎఫ్ ద్వారా 1.7 లక్షలు తీసుకురావడమే కాకుండా మిగతా బిల్లు మొత్తాన్ని స్వయంగా సొంత నిధులతోనే కవర్ చేసి ఆపరేషన్ చేయించారు. మనం ఇందాక మాట్లాడుకున్న ఆ చిన్నారి గుండె ఆపరేషన్ సక్సెస్ అయిన తర్వాత ఆ కుటుంబం కన్నీటితో తమ కృతజ్ఞతలు చెప్పడం ఈ నివేదికలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆ తర్వాత ఆ తల్లిదండ్రులకు స్వయంగా ఫోన్ చేసి మాట్లాడటం చూస్తే అట్టడుగు స్థాయి ప్రజలతో ఉన్న పర్సనల్ ఎమోషనల్ కనెక్షన్ ఏంటో మనకు స్పష్టంగా అర్థమవుతుంది కదా. ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ మాత్రమే కాదు, రెగ్యులర్ లైఫ్ స్టైల్ను ఇంప్రూవ్ చేయడానికి తీసుకున్న యాక్షన్స్ కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. నియోజకవర్గంలో జరిగే శుభకార్యాలకు స్వంత నిధులతో మహేషన్న కానుక, ద్వారకా తిరుమల కళ్యాణ మండపానికి 1 కోటి మంజూరు, ఎన్ఆర్ఈజీఎస్ ఫండ్స్తో ఒకేసారి 51 శ్మశాన వాటికలకు అప్రూవల్స్ తీసుకురావడం, అలాగే మొబైల్ సిగ్నల్స్ లేని ఏరియాస్లో ఏకంగా 175 బిఎస్ఎన్ఎల్ టవర్ల కోసం ప్రపోజల్స్. ఇవన్నీ డే టు డే కమ్యూనికేషన్ని, లైఫ్ని సులభతరం చేసేవే. సో ఇవన్నీ చూశాక ఫైనల్గా మనకు ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఎదురవుతుంది. ఒకవైపు 10,000 కోట్ల బడ్జెట్తో పోలవరం, రైల్వే లైన్లు, ఇండస్ట్రియల్ పార్కులు లాంటి భారీ మౌలిక సదుపాయాలు, మరొకవైపు గుండె ఆపరేషన్లు, పిల్లల కంప్యూటర్ ల్యాబ్స్, పెళ్లిళ్ల కానుకలు లాంటి మైక్రో లెవెల్ మానవతా సహాయం. ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ సాగిన ఈ 23 నెలల జర్నీ భవిష్యత్తులో రీజనల్ పాలిటిక్స్ అకౌంటబిలిటీకి, జవాబుదారీతనానికి ఒక కొత్త బ్లూ ప్రింట్ని ఇస్తుందా? మీరేమనుకుంటున్నారు? ఇదండి ఏలూరు నియోజకవర్గ ప్రగతి నివేదికల్లోని అస్సలు వాస్తవాలు. ఈ సమాచారాన్ని నాతో కలిసి అనలైజ్ చేసినందుకు మీ అందరికీ థ్యాంక్యూ. మరో ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తో మళ్ళీ కలుద్దాం.